గురు సమర్పణం. ఒకసారి గురువు దగ్గరికి వచ్చి ఆ గురువుని మనము ఎంపిక చేసుకున్న తర్వాత ఆ గురువే మీకు ఈ జీవితంలో ఆయనే గురువు అవుతాడు. మళ్ళీ పదే పదే అందరి దగ్గర ప్రతి గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు మంత్రం ఇస్తాడు, ఈ గురువు మంత్రం ఇస్తాడు, ఆ గురువు మంత్రం ఇస్తాడు, ఈ గురువు మంత్రం, ఇది అత్యాశ అవుతుంది. ఈ అత్యాశ వల్ల ఏ గురువు ఏమి ఇస్తాడో ఏం తెలియక దాన్ని మహాపాత్రం కింద ఎదుగుతాడు. ఆ తర్వాత గురువు యొక్క కర్మ పడుతుంది, అంటే గురువు ద్రోహం చేసినట్టు లెక్క వస్తాడు. కాబట్టి 126 జన్మల కర్మ అనుభవించాల్సి వస్తుంది. గురువు సమర్పణ అంటే ఎలా ఉండాలంటే, గురువుని మనం ఎంపిక చేసుకునేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచన చేసుకోవాలి. ఆ గురువు మంచివాడా చెడ్డవాడా ఆలోచన చేసుకోవాలి. ఆ గురువు మనకు ఉపయోగపడుతుందా లేదనేది గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోకముందే మీరు అన్ని కూడా ఆలోచన చేసుకొని అవన్నీ మీకు మనసుకి నచ్చిన తర్వాతనే ఆ గురువుని ఎంపిక చేయబడును. ఒక్కసారి ఎంపిక చేయబడిన తర్వాత ఈ జీవితంలో ఆ గురువే తప్ప వేరేది ఉంటుంది. కానీ గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ గురువు దగ్గరికైనా వెళ్ళి మీరు అన్ని కూడా తెలుసుకొనవచ్చును. ఆయనే గురువు, స్థిరమైన గురువు ఆయన. మనం అనేక రకాల గురువుల దగ్గర అనేక రకాల విద్యలు కానీ అనేక రకాల ప్రవచనాలు కానీ అవన్నీ మంచి మాటలు వినవచ్చును. ఆ గురువు చెప్పినవి మనం పాటించాలి, ఆచరించాలి, అది స్థిరం. మిగతా గురువుల దగ్గర తీసుకొచ్చినవి మనం ఆలోచన చేసుకోవాలి, మన గురువు గారు చెప్పింది ఆ గురువు గారు చెప్పింది విచారణ చేసుకోవాలి. ఏది అనేది తెలుసుకొని దాన్ని క్లాసిఫికేషన్ చేసుకోవడానికి మీకు అధికారం ఉంటుంది. కాబట్టి ఒక గురువే అనేది స్థిరము లేకుండా అనేక రకాల గురువుల దగ్గరికి వెళ్ళి అనేక రకాల జ్ఞానాలు తీసుకోవచ్చు. ఇప్పుడు గురువు ఉంటాడు, ఆ గురువుకి కొంతవరకే ఉండదు, పుస్తకం నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు హిమాలయాన్ని చూస్తాడు, హిమాలయాన్ని మాస్టర్స్ వాళ్ళని సిద్ధులు పొంది ఉంటారు. కానీ పుస్తకం చదివిన నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా, సిద్ధులు చదివిన నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? వాళ్ళకి అనుభవం ఉంటుంది, ఇది ప్రాక్టికల్ ఉండదు. గురువుని విమర్శించరా, మా గురువు గారు ఇలా, మీ గురువు గారు అలా, మా గురువు గారు అలా. ఆ గురువుకి మనం ఏమన్నా జెండా కట్టలేదు. ఇక్కడ అందరి గురువుల దగ్గరికి వెళ్ళడానికి అధికారం ఉంది, అంతా జ్ఞానం తెలుసుకోవడానికి అధికారం ఉంది, అన్ని చోట్ల చేయడానికి ఉపయోగం. కొంతమంది వస్తూ ఉంటారు నా దగ్గరికి, మా గురువు గారు ఏంటండి, మా గురువు గారు తప్ప ఏ గురువు గారు గొప్పవాడు కాదని అంటారు. గొప్పవాడు ఇక్కడ ఎవరు లేదు, గురువు గొప్పవాడు. ఈ సూక్ష్మమైన శరీరం 70 ఉంటాడు, 80 ఉంటాడు, 100 ఉంటాడు, అని తర్వాత లేదు కదా, తర్వాత గురువు ఎవరు? కాబట్టి గురువు స్థిరం. అందుకని గురువులు అనే భాష వాడినప్పుడు ఆ గురువు దగ్గర చేసుకోవాల్సిన నియమావళి మనం ఎప్పుడైతే చేసుకొని ఆ గురువుకు సమర్పణం అవుతామో అప్పుడు గురువు యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క ఆత్మజ్ఞానం కూడా ఇవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ గురువును పరిపూర్ణ భావంతో మనం చేసుకొని వెళ్ళినప్పుడు ఆ జ్ఞానశక్తి అనేది మనకి తెలియకుండానే వస్తుంది. ఇప్పుడు దానికి మా గురువులు ఉన్నారు, మేము దక్షిణ భారతదేశానికి వచ్చాం, గురువులు ఆదేశం చేశారు, వచ్చాం. ఈ దక్షిణ భారతదేశం వచ్చిన తర్వాత మా శక్తి అంతా ఉపయోగించాలి. మా శక్తి ఉపయోగించేప్పుడు మా శక్తి ఎవరు ఇస్తారు? అక్కడ మా గురువులు చేస్తారు. మా గురువులు చేసి ఆ గురువుల యొక్క శక్తిని మాకు మళ్ళీ జనరేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా పరంపర. అందుకనే గురువు శిష్యుడు ఇద్దరికి జోడు కుదరటం అంటే అంత తమాషయం కాదు. ఇప్పుడు 35 సంవత్సరాలైంది, ఒకళ్ళనున్నారా నాకు శిష్యులు? సేవకులు, భక్తులే ఉన్నారు తప్ప శిష్యులు లేదు. ఎందుకని? ఇప్పుడు చాలా మంది ఉన్నారు గురువుల దగ్గర, శిష్యులు అనేక మంది శిష్యులు ఉంటారు, అనేక రకమంది ఉంటారు. కానీ మాకెందుకు లేరు? అది రావాలి అంటే ఇంకా సాధన ఉండాలి, సాధనలో క్వాలిటీస్ పెరగాలి, దాంట్లో మంచి మంచి ఆలోచనలు రావాలి. మన పని అవసరమైనప్పుడు గురువు గారు, మన పని అవసరం అయిపోయిన తర్వాత ఏ గురువు గారు, గురువు అంటే ఒకే గురువు ఉంటాడు. మన పని అయ్యేంత వరకు గురువు గారు రాత్రి పోవాలి, పని అయిపోయినాక ఏ గురువు గారు ఆయన సరే అట్లా అనుకున్నప్పుడు అది గురువు సమర్పణ కింద రాదు, గురు ద్రోహం కింద వస్తారు. ఆ గురు ద్రోహం ఎట్లా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. నరకంలో వదిలిపెట్టరు, స్వర్గంలో వదిలిపెట్టరు, భూమండలం మీద వదిలిపెట్టరు, అన్ని మండలాల్లో కూడా వదిలిపెట్టరు. కాబట్టి గురు ద్రోహం అనేది ఎప్పుడు కూడా మనం చేసుకోవడాలి. మనకి నచ్చలేదు నమస్కారం, మనకి నచ్చింది నమస్కారం. భగవంతుడైనా క్షమిస్తాడేమో కానీ గురువు క్షమించడు. ఒకసారి గురు ద్రోహం జరిగిన తర్వాత పొరపాటు కూడా క్షమించలేదు. కాబట్టి ఆ కర్మ అనుభవించి తీరాల్సిందే. తాత్కాలికమైన ఆలోచనకి, తాత్కాలికమైన భావనకి గురు సమర్పణ అనేది జరగదు. గురుగారు మేము 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం, గురు సేవ చేస్తా ఉన్నాం, మేము కాదా అంటే అది లోపం ఎక్కడో ఉంటుంది. ఆ లోపాన్ని సరి చేసుకోవాలి, ఆ లోపాన్ని స్థిరం చేసుకోవాలి. అప్పుడు గురువు యొక్క సమర్పణ పొందగలగాలి. అదే గురు సమర్పణ అంటారు.